కన్నతల్లిని కంటికి రెపలా కాపాడుకోవాల్సిన కుమారుడు ఇంట్లో నుంచి గెంటేశాడు. నవమాసాలు మోసి కనీ పెంచిన కుమారుడు అన్నం పెట్టి పోషించాల్సి వస్తుందని రాక్షసుడిలా మారాడని ఆ తల్లి ఆవేదన చెందుతోంది. ఈ అమానవీయ సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో చోటు చేసుకుంది. కుంట సత్తవ్వ అనే వృద్ధురాలికి 2 కుమారులు 1 కుమార్తె ఉన్నారు. 2 కుమారుల్లో ఒకరు మృతి చెందగా మరో కుమారుడు మెదక్లో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. ఉన్న కుమారుడైనా తన బాగోగులు చూసుకుంటాడనుకుంటే కనీసం కనికరమైనా చూపకుండా ఇంటి నుంచి తరిమేశాడని ఆ తల్లి బోరున విలపిస్తోంది. తాను సంపాదించిన భూమిని తన 2 కుమారులను పంచానని సత్తవ్వ చెబుతోంది. తన దగ్గరున్న బంగారాన్ని సైతం వారు లాక్కొన్నారన్నది. ఇంటి నుంచి గెంటివేయడంతో తాను రోడ్డు మీద బతికే పరిస్థితి ఏర్పడిందని కన్నీరు మున్నీరైంది. 2 కొడుకులు అయితే కొడుకు చనిపోయాడు, ఒక బిడ్డ ఉన్నది, కొడుకున్నాడు, సాధమంటే దాస్తలేడు. ఆయనకు 3 తులాల బంగారం చెందింది. జాగుంటే జాగ చేస్తాడు, అన్నదమ్ములు పంచుకొని అమ్ముకున్నాడు. 2 అన్నదమ్ములు పంచుకున్నాడు, 1 రూపాయి పెట్టలేదు. ఇప్పుడు నన్ను చాయడు గంజి పోయమంటే గంజి వస్తలేరు, రోడ్ల మీద బతున్నా. ఇక యానున్నానో చెప్పుండ్రి, మరి ఇక్కడ పోవాలనో మరి అందరికీ కాళ్ళ పుణ్యాన మరి నాకు ఇంత దరువు చేయింది. ఇంకా ఏం చెప్పాలి బిడ్డ, నన్ను అమ్మేటప్పుడు కూడా నన్ను దొరకపోలేదు. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని నమ్ముకుంటున్నా.